నమస్తే సార్. నమస్తే అండి. శ్యామల గారు పొద్దున్నే ప్రెస్ మీట్లు పెడతాం, అటు పవన్ కళ్యాణ్ గారినో చిరంజీవి గారినో చంద్రబాబు గారు లాంటి వ్యక్తుల్ని విమర్శించడం, సజ్జల గారి దగ్గర డబ్బులు తీసుకోవడం, విమర్శించడం అలవాటుగా మారింది ఆవిడకి. మళ్ళీ ఆవిడకి ప్రతినిధిగా వైసీపీ అధికార ప్రతినిధిగా పదవి కూడా వచ్చింది. మరి అయితే ఈ రోజు చూస్తే ఆవిడ దొంగ కేసుల్లో అదే బెట్టింగ్ యాప్స్ కేసుల్లో ఇరుక్కున్నారు. మరి అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఇలాంటి మంచి పనులు చేసే వ్యక్తుల్ని అలా దూషించడం కరెక్టే అంటారా? ఇప్పుడు దేవుడు చూస్తుంటారు మనం ఏ తప్పు చేసినా ఏ ఒప్పు చేసినా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు రాజకీయ చరిత్రలో అంటే ఈ మధ్యకాలం 20 సంవత్సరాల్లో మనం చూసిన రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు ఎవరూ లేదు. ఎందుకు లేరంటానంటే ఆయన డబ్బు కోసం ఆశించే మనిషి కాదు. తను సంపాదించిన దాంట్లో 80% పేద ప్రజలు, చనిపోయినటువంటి ప్రజలకు సహాయం చేశాడు, పేద ప్రజలు ఉపయోగపడ్డాడు, సొంత డబ్బుతో రాజకీయం చేస్తున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా చాలా నీచంగా మాట్లాడింది ఈ పతివ్రత శిరోమణి. ఎంత నీచంగా మాట్లాడిందంటే వాళ్ళంటే ఎప్పుడూ కూడా చిరంజీవి ఫ్యామిలీ ఏ సహాయం చేయడం చూడలేదంట. సిగ్గుందా? కళ్ళు దెంగా నీకు? కళ్ళు దెంగి మాట్లాడుతున్నావా? చెవులు దుబ్బా? వాళ్ళు చేస్తున్న సహాయాలు, చిరంజీవి గారు మహానుభావుడు, దేవుడు. ఆయన కరోనా సమయంలో 30 కోట్లు ఖర్చు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు ప్రతి హాస్పిటల్కి సప్లై చేసి, క్లినీ కార్మికులను గుండెల్లో పెట్టుకుని CCC అని పెట్టి, CCC పెట్టి ప్రతి కుటుంబాన్ని కూడా ఆ సంవత్సరం ఆదుకున్నటువంటి మహానుభావుడు చిరంజీవి గారు. అవి కళ్ళు కనపడలేదా నీకు? నిరంతరం సేవా దృక్పథంతో ఉన్నటువంటి దేవుడు లాంటి చిరంజీవి కనపడలేదా? అంత గొప్ప వ్యక్తులను కూడా విమర్శించిన నీచురాలా నువ్వు? బెట్టింగ్ యాప్కి ఎలాగా ప్రమోట్ చేసావే నాకు అర్థం కాదు. ఎలా సపోర్ట్ చేసావు? ఈవేళ బెట్టింగ్ యాప్ల వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయో నీకు తెలీదా? ఎంతమంది చిన్న బిడ్డలు పసి మొగ్గలారని పిల్లలు చచ్చిపోతున్నారే, నీ సిగ్గులేదే? సిగ్గులేందనా? ఇలాంటి దానివి నువ్వు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధివా? నువ్వు ఒక నీతురాలువా? సస్పెండ్ చేయాలంటారా? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దాన్ని సస్పెండ్ చేయకపోతే ఈ కళంకం మొత్తం కూడా కాదు, ఇంకా కూడా చాలా బయటపడతాయి. ఈ కళంకం మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకే ఆపాదించబడుతుంది.